గంజాయిని రవాణా చేస్తున్న ఒడిశా వాసిని అరెస్టు చేసినట్లు కాశీబుగ్గ డిఎస్పీ వెంకటప్పారావు తెలిపారు. ఇచ్చాపురం సర్కిల్ పోలీస్ కార్యాలయంలో మంగళవారం సీఐ ఎం చిన్నమనాయుడు గ్రామీణ ఎస్ఐ ఈ శ్రీనివాస్తో కలిసి కేసు వివరాలు తెలియజేశారు. ఒడిశా డెంకనాల్ జిల్లాకు చెందిన తపన్ సమాల్ అలియాస్ తుఫాన్కు గుంటూరు జిల్లాలోని దాబాకు వచ్చే తమిళనాడు గంజాయి వ్యాపారులతో పరిచయం ఏర్పడింది. కొంతకాలంగా వ్యాపారులు ముత్తురాజు, సుందర్ రుధీరులకు గంజాయి అందిస్తున్నారు. మంగళవారం 21.4 కిలోల సరుకును ఒడిశాలోని కొనుగోలు చేసి గుంటూరు తరలిస్తుండగా ఇచ్చాపురంలో గ్రామీణ ఎస్ఐ తనిఖీ చేశారు. అతని వద్ద గంజాయి సహా సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. లారీ డ్రైవర్ వాళ్ళకి కూడా సప్లై చేయడం చూసి ఆ విధంగా డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో తన స్వగ్రామం ఒరిస్సా వచ్చి ఒరిస్సాలో అదే డెంకనాల్ డిస్ట్రిక్ట్లోనే సాహు అనే వ్యక్తి అతనికి ఇంటి దగ్గరలోనే ఒక 10 కిలోమీటర్ దూరంలోనే గలపాడ విలేజ్ డెంకనాల్ డిస్ట్రిక్ట్ ఒరిస్సాకి చెందిన వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకొని ఈరోజు ఉదయం 11 గంటలకు ఒరిస్సా నుంచి మా మండపల్లి తోటూరు ఎల్సీ గేట్ దగ్గరకు వచ్చి ట్రైన్ ఎక్కి తను గుంటూరు వెళ్ళాలనే ఉద్దేశంతో వెయిట్ చేస్తుండగా పట్టుబడ్డాడు. ఈ సరుకుని ఇతను ముత్తూరు రాజు చెన్నై చెందిన వ్యక్తికి, అదేవిధంగా సుందర్ రుతిరాసమి అనే తమిళనాడు చెందిన వ్యక్తికి ఈ సరుకును కూడా అందజేయడం జరుగుతుంది. వాళ్ళు కూడా ఇతని దగ్గర వచ్చి డబ్బు చెల్లించి ఈ సరుకును తీసుకొని వెళ్తుంటారు. వారిద్దరూ రిసీవర్స్గా గుర్తించడం జరిగింది. అదేవిధంగా సాహు అనే వ్యక్తి ఇతనికి సరుకు ఇచ్చిన వ్యక్తిగా గుర్తించడం జరిగింది. ఈ సరుకుని ఇతను అధిక లాభం కోసం అమ్మాలనే ఉద్దేశంతో తన స్వగ్రామం నుంచి తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఈ విధంగా గంజాయిని రవాణా చేయడం అనేది NDPS యాక్ట్ ప్రకారం నేరం. దీనికి 10 సంవత్సరాల నుండి 20 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది. ఈ కేసుల్లో వ్యక్తిగతంగా సంపాదించిన ఆస్తులను కూడా జప్తు చేయడానికి ఈ కేసులో దర్యాప్తు చేసుకోవడానికి అవకాశం ఉంది.